నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీ నాయక్ 01. ఈ రోజు మా వ్లాగ్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ లేవడానికి చేసే చిన్న చిన్న నాటకాలతో. మార్నింగ్ లేవాలంటే అసలు మామూలుగా ఉండదు మా హరతో. అరే మమ్మీ జస్ట్ 2 minutes 5 minutes అని ఇలాంటివి ఎన్నో ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటుంది. ఎవ్రీడే సేమ్ రిపీట్ చేస్తుంది. ఒక్కొక్కసారి అయితే నాకు కాలు నొస్తుంది కడుపు నొస్తుంది అని కూడా చెప్తూ ఉంటుంది. కానీ ఆ క్యూట్ మూమెంట్స్ చూడడానికి చాలా ముద్దుగా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి అయితే లేట్ చేసేస్తుంది, అప్పుడు కొంచెం ఇరిటేషన్ ఉంటుంది. సో ఇలా డైలీ మార్నింగ్ రొటీన్ అయితే మా హరమ్మతో స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ టు ద కిచెన్ అనమాట. సో ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా వరకు ఇడ్లీ నచ్చని వాళ్ళు కూడా ఉంటారు, ఇంకొందరు అయితే ఇది పేషెంట్ ఫుడ్ అని కూడా అంటూ ఉంటారనమాట. కానీ మా ఇంట్లో మాత్రం ఇడ్లీ అంటే అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండ్ ఈజీ డైజెషన్ కూడా. సో ఇక్కడ నాకు మెయిన్ థింగ్ వచ్చేసి నేను ఇడ్లీ పాత్రలో స్టీమ్ చెయ్యను, ప్రెషర్ కుక్కర్ తీసుకుంటాను. కానీ పైన విజిల్ ని తీసేస్తాను. స్టవ్ ని 20 to 25 minutes వరకు సిమ్ లో పెట్టేసి అలా వదిలేస్తాను. అంతే, ఎంతో సాఫ్ట్ గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. మెయిన్ గా వీకెండ్స్ లో ఇది అడుగుతూ ఉంటారు ఇంట్లో మాత్రం, ఎందుకంటే లేచేదే లేట్ అనమాట. సో వేడిగా ఇడ్లీ తినొచ్చు అని చెప్పేసి అలా ప్లాన్ చేస్తూ ఉంటారు. అంటే ఇడ్లీ నచ్చని వాళ్ళు కొంతవరకు ఉంటారు, కానీ చాలా వరకు ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారనమాట. మెయిన్ గా మా ఇంట్లో కొంచెం హెల్త్ బాగాలేకపోయినా, ఫీవర్ కోల్డ్ కొంచెం వీక్ గా ఫీల్ అవుతున్నా, నాట్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్ టైంలో కూడా అడిగి తింటారు. అయితే ఇంక ఈ రోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అనమాట. సో చాలా టేస్టీగా కూడా ఉంది. ఈ రోజు మాత్రం మా ఇంటికి వచ్చి ఒక అడ్డంగా మోసం చేశాడు. అసలు స్టోరీ ఏంటంటే, లాస్ట్ వీకెండ్ లో కొంచెం పవర్ ఇష్యూ ఉండే అనమాట. మాకు ఇన్వర్టర్ అయితే ఉంది, కానీ ఇన్వర్టర్ కూడా ప్రాబ్లం వచ్చింది. పవర్ అనేది ఆన్ అండ్ ఆఫ్ అవ్వడం వల్ల ఇన్వర్టర్ అండ్ ఫిల్టర్ ది కొంచెం ఇష్యూ వచ్చేసింది. కంప్లైంట్ అయితే రేస్ చేసాము. అయితే ఆయన వీకెండ్స్ లో రాకుండా వర్కింగ్ డేస్ లో వచ్చారనమాట. హౌఎవర్ వాళ్ళకు వీకెండ్స్ కదా, సో వర్కింగ్ డేస్ లో వచ్చారు. ఆ రోజు మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో ఎవరైతే సో పర్సన్ వచ్చారో ఆయనకి మేము ఒక సెడిమెంటేషన్ ట్యాంక్ కూడా ఫిట్ చేయమని చెప్పామన్నమాట. సో ఆయన ఇది సెడిమెంటేషన్ ట్యాంక్ తీసుకొచ్చేసారు. ఆయన ఎలాగో అక్కడ ఫిట్ చేస్తున్నారు కదా, సో నేను అక్కడ ఉండి ఏం చేద్దామని నేను పక్కకు వచ్చి నించున్నాను అనమాట. ఆయన పదే నేను కొత్తది ఫిక్స్ చేస్తున్నాను అనడంతో నేను జస్ట్ ఒకసారి వీడియో తీసుకుందామని వెళ్ళాను. తీరా చూస్తే అది పాతది, ఆల్రెడీ యూజ్ చేసిన దాన్ని మంచిగా క్లీన్ చేసుకొని తీసుకొచ్చారు. నేను అసలు ఇది ఏంటన్నా అని క్వశ్చన్ చేస్తే, లేదు ఇది కొత్తదమ్మా ఇప్పుడే తీసాను మీ ముందే అని చెప్పేసి అంటున్నారు. అప్పుడు నేను జస్ట్ కామ్గా ఉండి ఇదొద్దు, ఇంకా మంచిది ఏదన్నా ఉంటే రేపు తీసుకొని రండి, మా హస్బెండ్ కూడా ఉంటారు, ఇప్పుడు ప్రెసెంట్ వెళ్ళిపోండి అని చెప్పేసి నేను మెల్లిగా ఆయన్ని పంపించేశాను. నెక్స్ట్ ఇంకా నేను ఒక్కసారి మా ఓనర్తో మాట్లాడతాను అని చెప్పారు. అయితే అది మీ ఇష్టం అని నేను వదిలేశాను అనమాట. సో మా వారు యాక్చువల్లీ ఆఫీస్లో ఉంటారని తెలిసి ఏదో ఒకటి ఫిక్స్ చేద్దామని అనుకున్నారు. ఆయన కొంతసేపటికి కాల్ మాట్లాడి వచ్చి, నేను ఇక్కడ వర్కర్నే, నాకేం తెలియదమ్మా, మా సార్ ఏదైతే ఇచ్చారో అది నేను తీసుకొని వచ్చేసాను అని అన్నారు. మరి తీసుకొని వచ్చినప్పుడు ఫిట్ చేసే ముందు మీరు చూస్తున్నారు కదా, ఇది యూజ్డ్ అని తెలుసు కదా, మరి ఎలా అలా బ్లైండ్గా ఫిక్స్ చేస్తున్నారంటే, మా ఓనర్ ఫిక్స్ చేయమన్నారు అందుకే చేస్తున్నాను, నా తప్పేం లేదు, ఐఎమ్ సారీ అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంట్లో జస్ట్ నేను అత్తే మాత్రమే ఉన్నాము. ఆయనతో ఎందుకు నాకు గొడవ అని చెప్పేసి నేను కొంచెం కూల్గా డీల్ చేసేసి, సరే ఇప్పుడు మీరు వెళ్ళిపోండి, రేపు మా వారు మళ్ళీ మీకు కాల్ చేస్తారు, అప్పుడు మాత్రమే తీసుకొని రండి అని పంపించేశాము. ఇలాంటి కొన్ని రిలేటెడ్ ఇన్సిడెంట్స్ నేను వినడమే కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఫస్ట్ అయితే నేను కొంచెం 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాను అనమాట. నార్మల్గా అయితే నేను అస్సలు అలా ఉండను, ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తాను. మేబీ వాడు అనుకున్నాడేమో, వీళ్ళు వచ్చి ఎలాగో చూడరు కదా, నేను ఫిక్స్ చేసి వెళ్ళిపోతే అయిపోతుంది, రిమూవ్ అయితే చేసి చూడలేరు కదా అని చెప్పేసి. ఎనీవే కొంచెం జాగ్రత్త, ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉంటాయి, కానీ మన జాగ్రత్తల్లో మనం ఉంటే సేఫ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఈ రోజు మా ఇంట్లో అవైటెడ్ మూమెంట్ అనమాట. ఎప్పుడెప్పుడు చికెన్ తిందామా అని వెయిట్ చేస్తుంది మా హరమ్మ. అయితే అసలు మేము పూజ పెట్టుకోక ముందే అనుకున్నాము, వ్రతం మొత్తం కంప్లీట్ అయ్యేదాకా నాన్ వెజ్ జోలికే వెళ్ళొద్దు అని. అనుకున్నట్టుగానే 8 weeks పూజ అయితే కంప్లీట్ చేసుకుని 10th week కి మేము నాన్ వెజ్ తెచ్చుకున్నాం అనమాట. ఇంకా మా ఇంట్లో అయితే అందరు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు తిందామా అని. కొంచెం కర్రీ చేసుకున్నాము, ఇంకొంచెం మిగిలిన దాన్ని అయితే ఇలా కబాబ్ లా చేసుకుందాం అని చెప్పేసి మంచిగా మ్యారినేట్ చేసేసి ఈవినింగ్ కోసం అని నేను ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. అండ్ ఘీ రైస్ తో కాంబినేషన్, ఫ్రై కంటే కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుందని చెప్పేసి కర్రీ నేను ఇలా గ్రేవీగా చేశాను. అండ్ ఫైనల్లీ మా లంచ్ అయితే రెడీ
రెడీ. మేము లంచ్ 3:00కి చేసాము. తిన్న తర్వాత కొంచెంసేపు రిలాక్స్ అయిపోయి ఇంకా ఈవినింగ్ టైంలో బయటకు వెళ్దామని అనుకుంటున్నాము. అసలు ఎక్కడికి వెళ్తున్నామంటే రేపు హర స్కూల్లో బుక్స్ అనేది సబ్మిట్ చేయాలి. లాస్ట్ ఇయర్ తను బాలవాటిక ఉన్నప్పుడు అంటే బాలవాటిక 1 ఉన్నప్పుడు తనకు బుక్స్ అనేది ఎలాంటి నెసెసరీ అనేది లేదు. జస్ట్ స్టేషనరీ మాత్రమే సబ్మిట్ చేశాము. అఫ్ కోర్స్ వాళ్ళు అదే అడిగారు. కానీ ఈసారి మాత్రం నోట్ బుక్స్ కూడా కావాలంట. ఇక్కడ ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ ఆర్ మిస్అండర్స్టాండింగ్ అనేది జరిగింది. స్కూల్ నుంచి ఏదైతే బుక్ లిస్ట్ రిసీవ్ అయిందో అందులో జస్ట్ నోట్ బుక్స్ మాత్రమే ఉన్నాయి. యాక్చువల్లీ ఈ ఇయర్ నుంచి వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ కూడా యాడ్ అయ్యాయంట. బట్ అన్ఫార్చునేట్లీ మాకు టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ అనేది రిసీవ్ కాలేదు. అందుకని ఇంకా ఫస్ట్ అయితే నోట్ బుక్స్ తీసుకుందామని మేము స్టేషనరీకి అయితే వెళ్ళాము. సో నోట్ బుక్స్ తో పాటు కొన్ని స్టేషనరీ ఐటమ్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. వాటిని కూడా తీసేసుకున్నాను. కానీ నేను అన్ని ఎక్స్ట్రా ఇంకొక సెట్ తీసుకున్నాను అనమాట. ఇంట్లో కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి దానికి ఇంట్లో కూడా ప్రిపరేషన్ అనేది చేయించాలి అని నేను ఎక్స్ట్రా ఇంకొక సెట్ తీసుకున్నాను. స్కూల్లో ఏదైతే సబ్మిట్ చేయాలో అవన్నీ 2 సెట్స్ అనమాట. లైక్ పెన్సిల్ బాక్స్ కూడా 2 సెట్స్, ఫెవికాల్ 2 సెట్స్, క్లే 2 సెట్స్ ఇలా కొన్ని ఉన్నాయి. అవి మొత్తం 2 సెట్స్ తీసుకున్నాము. అండ్ మా హర అంట పెయింటింగ్ చేస్తుందంట. ఒక ఆయిల్ పెయింటింగ్ కిట్ కూడా తీసుకుంది. ఇంకా నేను మాత్రం ఇక్కడ అన్ని క్రాస్ చెక్ చేసేసుకుంటున్నాను. 1-2 సార్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి, లేదంటే మళ్ళీ ఇంత దూరం రావాల్సి వస్తుంది. యాక్చువల్లీ హరకి లాస్ట్ టైం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది కదా. సో ఒక పర్టికులర్ బుక్ స్టాల్ నుంచి తనకు ఒక కూపన్ వచ్చిందనమాట. మేము అది రిడీమ్ చేద్దామని అనుకున్నాము. కానీ అంత దూరం వెళ్ళలేక దగ్గరలో ఉన్న స్టేషనరీలోనే తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకేదైనా తీసుకోవాలనుకుంటే డెఫినెట్ గా హర కూపన్ ని రిడీమ్ చేద్దాము. ఇంటికి రాగానే మా హరకైతే చికెన్ గుర్తుకొచ్చేసింది. ఇమ్మీడియట్ గా ఆకలేసేసిందంట. సో నాకు ఆకలేస్తుంది, నువ్వు జల్దీ ఫ్రై చేసి ఇవ్వు అని చెప్పేసరికి ఇంకా నేనైతే దానికోసం అని చెప్పేసి ఈ కబాబ్ అయితే ఫ్రై చేస్తున్నాను. మరో సైడ్ వాళ్ళ నాన్నగారు వచ్చేసరికి బుక్స్ కి ర్యాపింగ్ చేస్తున్నారు. రేపు అన్ని సబ్మిట్ చెయ్యాలంట. అందుకని చెప్పేసి వచ్చి రాగానే ఆయన ఆ పని చేస్తున్నారు, నేను ఈ పని చేస్తున్నాను. ఎనీవే చికెన్ ఫ్రై మాత్రం చాలా బాగుంది. నేను ఒక్కదాన్నే తినేస్తున్నానని ఇంకా మా హర అయితే తెగ గోల చేస్తుంది. ఫస్ట్ ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళి ఇద్దాము. అన్ని బుక్స్ అయితే ర్యాపింగ్ అయిపోయాయి. అండ్ ఇక్కడ ఒకటి గమనించండి, హర బుక్స్ కి లేబుల్ పెడతాం కదా, దాన్ని నేను కస్టమైజేషన్ చేయించాను విత్ ఫోటో అండ్ నేమ్. ఇలాంటి సర్ప్రైజెస్ ఇచ్చినప్పుడు మా హర చాలా స్పెషల్ గా ఫీల్ అవుతుంది. నాకు ఆ హ్యాపీనెస్ చూసి భలే క్యూట్ గా అనిపిస్తుంది. అండ్ బై ద వే ఇవన్నీ నేను ఒక కవర్ లో ప్యాక్ చేసేస్తున్నాను. సో ఈజీగా ఉంటది హ్యాండ్ ఓవర్ చేయడానికి. అయితే ఈ రోజు వ్లాగ్ ఇదే అన్నమాట. సో మార్నింగ్ అలా జరిగింది, ఈవినింగ్ అయితే ఇలా జరిగింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ మీకు మా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మళ్ళీ త్వరలో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.